హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. మనందరికీ ఎంతో ఇష్టమైన పొరోటా హోటల్ స్టైల్లో లాగానే పొరలు పొరలుగా ఎలా వస్తుందో నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోనైతే మనం స్టార్ట్ చేసేద్దాం. నేను దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తున్నానండి. ఫస్ట్ మనం వచ్చేసి షుగర్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను బొంబాయి రవ్వ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని ఉంటాను. ఇందులో కొంచెం వాటర్ పోసేసి నేను దీన్ని ఒక 5 మినిట్స్ నానపెడుతున్నాను అనమాట. మనం ఇందులో వేసిన షుగరు అండ్ సాల్ట్ అండ్ బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం సోక్ అయితే కొంచెం మెత్తగా పడుతుంది అనమాట. అప్పుడు మనం ఇందులోకి 5 మినిట్స్ తర్వాత నేను 4 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకుంటున్నాను. మనకి పరోటా పొరలు పొరలుగా రావాలంటే మనకి కంపల్సరీగా మైదా పిండి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇలాగ 4 కప్స్ ఆఫ్ మైదా పిండి అండ్ అలాగే 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. మొత్తం మైదా పిండి అయితే కూడా టేస్ట్ అంతగా మంచిగా ఉండదు కాబట్టి నేను ఒక 2 కప్స్ గోధుమ పిండి కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కింద ఉన్న మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, దాన్నంతా ఇప్పుడున్న పైన పిండితోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా మిక్స్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగనే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కొంచెం లూజ్గా మనం కలుపుకోవాలి. అలాగా పిండినంతన కొంచెం లూజ్గా కలుపుకున్నాక నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో మిక్స్ చేసుకొని పైన అంతా దానికి మంచిగా రాసాను. అలా రాసిన తర్వాత దానిపైన ఒక క్లాత్ తీసుకొని దాన్ని వెట్ చేసి మంచిగా ఒక 1/2 అవర్ పాటు అయితే నానపెట్టానండి. ఇలాగ నానపెట్టినాక ఒక 1/2 అవర్ తర్వాత మనం ఇలా చూస్తున్న విధంగా ఇలాగ మంచిగా అవుతుంది అనమాట. పిండి మొత్తం ఇలాగ అయిపోయినాక నేను దాన్ని ఒక బౌల్ లాగా తీసుకొని మంచిగా కలిపేసాను. ఇలా కలిపిన పిండిని నేను జస్ట్ ఓన్లీ ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ మీకు ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను. జస్ట్ కొంచెం తీసుకొని దాన్ని మనం చపాతీని ఎలాగైతే మనం ఎట్లయితే రోల్ చేసి చపాతీ కర్రతో అద్దుతామో సేమ్ అలాగనే అద్దాలండి. కానీ చపాతీని తీసి మళ్ళీ రివర్స్ ఉల్టా పుల్టా అట్లా వేయొద్దనమాట. ఆ పిండి ఎట్లా పోతుంటే అట్లాగనే దాన్ని తిప్పుతూనే పోతూనే ఉండాలి. అలాగా చాలా పల్చగా అయితే మనం బండ మీద ఈ పరోటా పిండిని ఇలాగ కలుపుకోవాలి. చూడండి నేను ఎట్లాగా దాన్ని ఎటు సైడ్ పోతుంటే అట్లాగనే తిప్పేస్తున్నాను. అంతేకాని దాన్ని మధ్యలో కానీ ఎట్లా కానీ ఏం తిప్పలేదనమాట. తర్వాత అలాగా పల్లచగా రుద్దుకున్నాక ఒక చాక్ తీసుకొని అలాగా మనం సన్న సన్న లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ మాత్రం కట్ చేయకూడదండి, ఓన్లీ లోపల మాత్రమే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక దానిపైన నేను కొంచెం గీ వేసుకున్నానండి, కొంచెం టేస్ట్ కోసం. అలా గీ వేసుకోవడం వల్ల పరోటా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలా గీ వేసుకున్నాక దాని మీద మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకుంటున్నాను. అలా పొడిపిండి వేసుకోవడం వల్ల పిండి అనేది పొరలు పొరలుగా ఉంటుందన్నమాట. ఇలాగా పిండి మొత్తం వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక సైడ్ నుంచి నేను ఇలాగ రోల్గా చేసుకుంటూ వచ్చాను. ఇలా చేసుకుంటూ వచ్చిన దానిపైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని దాని మీద ఇలాగ రుద్దేసి దాన్ని నేను ఇప్పుడైతే ఇట్లాగా చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పరోటా అనేది రెడీ అయిపోయింది. ఇలాగ రెడీ అయిపోయిన పరోటాని నేను జస్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ పూసుకొని దాన్ని మళ్ళీ చపాతీలాగా రుద్దుతున్నాను. చూస్తున్నారు కదా ఎలాగైతే రుద్దుతున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా జస్ట్ కొంచెం లైట్గా పలచగా రుద్దుతున్నానండి. ఎందుకంటే లోపల పొరలు పొరలు ఉంటాయి కదా, లోపల కాలకపోతే టేస్ట్ అనేది రాదనమాట. ఇలా కొంచెం పలచగా రుద్దుకున్నాక నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ప్యాన్ అనేది బాగా హీట్ అయినాక మనం ఏదైతే రుద్దుకొని పెట్టుకున్నామో పరోటా పిండిని అది నేను ప్యాన్ మీద వేసుకున్నాను. మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని 2 సైడ్స్ మంచిగా కాల్చానండి. చూడండి బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు మంచిగా దాని మీద స్ప్రెడ్ చేస్తూ కాలుస్తూ ఉన్నాను అన్నమాట. మీరు కూడా సేమ్ ఇలాగనే కాల్చుకోవాలి. ఇలా పలచగా చేసుకుంటే లోపల ఉన్న పరోటా కూడా బాగా కాలుతుంది. చూడండి ఎట్లా కాలిందో. 2 సైడ్స్ సేమ్ మన హోటల్లో స్టైల్లోగా ఎలాగ పొరలు పొరలుగా కనిపిస్తుంది కదా మీకు. మీరు కూడా ఇలాగనే నేను చెప్పిన ఈ ఐటమ్స్ అన్నీ ఇదే విధంగా ఇదే క్వాంటిటీలో తీసుకొని మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేయండి. చాలా బాగా ఉంటుందన్నమాట. మీకు కూడా సేమ్ హోటల్ స్టైల్‌లో లాగానే వస్తుంది. ఇప్పుడైతే పరోటా అనేది కాలిపోయిందండి. నేను దీన్ని ఇట్లాగా 4 సైడ్స్ ఇలాగా ఈక్వల్‌గా మడత పెట్టుకొని నా 2 హ్యాండ్స్ తోటి మంచిగా దాన్ని స్మాష్ చేస్తున్నాను. చూస్తున్నారా ఎలాగ స్మాష్ చేస్తున్నానో? సేమ్ మీరు కూడా అలాగనే స్మాష్ చేసుకోవాలి. చూడండి అలా స్మాష్ చేసుకొని ఓపెన్ చేయంగానే లోపల ఎలా పొరలు పొరలుగా వచ్చేసిందో. సేమ్ హోటల్‌లో కూడా అలాగే ఉంటుందండి. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? సేమ్ హోటల్ స్టైల్‌లో లాగానే పరోటా అనిపిస్తుంది గదా! నాకైతే చాలా నచ్చేసిందండి. మా పిల్లలకైతే ఇలాంటి పరోటా అంటే ప్రతి వీకెండ్ అడుగుతూ ఉంటారనమాట. మమ్మీ పరోటా కావాలి, పరోటా కావాలి అని. ఈ పరోటాని చికెన్ సూప్‌లో పెట్టుకొని మనం తింటే కనుక ఉంటుంది. అబ్బా! ఎంత టేస్టీగా ఉంటుందంటే అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. మీకు కూడా ఇలాంటి వీడియోస్ ఏమైనా ఫుడ్ గురించి కానివ్వండి, ఏమైనా వాటి గురించి కావాలంటే నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.